తలాపునే గోదావరి ఉన్న పంట పొలాలకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు తమ పంటను రక్షించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. రైతులందరూ కలిసి పంటను రక్షించుకునేందుకు చేస్తున్నటువంటి భగీరథ ప్రయత్నంపై V6 స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. భగీరథ ప్రయత్నం అంటే అంత సులువుతో కూడుకున్న పని కాదు. కానీ ఇక్కడి రైతులు భగీరథ ప్రయత్నం చేస్తూ తమ పంట పొలాలను రక్షించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా సీతారాంపల్లి గోదావరి ఏరియాలో ఉన్నాము. చూడొచ్చు, ఇదంతా కూడా గోదావరి శివారులో ఉన్నటువంటి పంట పొలాలను రక్షించుకునేందుకు తమ నీటిని పొదుపుగా వాడుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఎండాకాలం సీజన్ కావడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో రోజు రోజుకు క్రమక్రమంగా నీటి నిల్వలు తగ్గిపోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నీళ్లు పుష్కలంగా నీరు ఉంటుండే, అట్లాంటి నీరు మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం మన కింద ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుల రిపేర్ల కారణంగా ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేయలేదు. దీంతో మొత్తం కూడా ఎడారిగా మారింది. దీంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కాల్వ టైప్లో మొత్తం ఇసుకను తీసి ఒక కాల్వలాగా ఏర్పరచుకున్నారు. ఈ ప్రాంత రైతులు గత కొంతకాలంగా సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గోదావరిలో ఒకటి చిన్న పాయ వెళ్తుంది. ఆ పాయను ఇటు మళ్లించుకొని ఇటు పంట పొలాల ఒడ్డుకు మళ్లించుకొని దాదాపు కిలోమీటర్ కంటే కొంచెం ఎక్కువగా జేసీబీల సాయంతో ఒక కాల్వ తీయించుకున్నారు. రైతులు దాదాపు ఇక్కడ 80 నుంచి 90 మంది రైతులు ఇక్కడ ఈ ప్రాంతంలో పంటలు పండిస్తూ ఉంటారు. ఈ రైతులు తలా కొంత పోగు చేసి ఒక్కొక్క మోటార్కు 5,000 నుంచి 10,000 రూపాయలు తమ సొంత ఖర్చులు పెట్టుకొని ఈ కాలువ తయారు చేసుకున్నారు. ఈ కాలువ ద్వారానే ఇప్పుడు పంట పొలాలకు సాగునీరు అందుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ ఈ విజువల్స్లో చూస్తున్న మోటార్లు కూడా చూడొచ్చు. దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ మోటార్లు నడుస్తున్నాయి. ఖర్చు అయినా పర్లేదని చెప్పేసి దాదాపు కాలువను తవ్వించడానికి దాదాపు లక్షలు పెట్టి ఈ కాలువలు తవ్వించుకున్న పరిస్థితి నెలకొంది. ఇట్లా ఈ రైతులు మొత్తం కూడా ఇక్కడ ఈ రైతాంగం మొత్తం కూడా ఇంకొక 15-20 రోజులకైతే పంటలు చేతికి వస్తుంది. ఈ మంచిర్యాల జిల్లా మొత్తం కూడా 30,000 ఎకరాల ఆయకట్టు ఈ ప్రాంతం కింద మొత్తం కూడా పంట పొలాలు పండుతాయి. అట్లాంటి ఈ గోదావరి ఇప్పుడు ఎడారిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో రైతులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఈ సీతారాంపల్లె గ్రామ శివారులో ఉన్న గోదావరి ఒడ్డునే తమ పంటను కాపాడుకునేందుకు మోటార్ను ఈ నీళ్ళలో కాలువ ద్వారా తీసిన నీళ్ళలో ఈ మోటార్ వేసి సాగునీరును పంట పొలాలకు చేరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న మనము రైతు కూడా ఈ కాలువలో వేసిన మోటార్ ద్వారా ఏదైతే నీళ్లు ఇప్పుడు మొత్తం కూడా ఈ కాలువలో కూడా తగ్గిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇక్కడ నీటి మట్టం క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఈ రైతులందరూ పోగు చేసుకొని తలా కొంత పోగు చేసుకొని కాలువ నిర్మించుకున్నారు. ఈ కాలువలో కూడా ప్రస్తుతము నీరు తగ్గిన పరిస్థితి నెలకొంది. ఈ మోటార్ కూడా తగ్గిన నీటిలో నీళ్లు పోయకపోవడంతో రైతు పంట పొలాలకు నీరు పోయడం లేదని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పేసి మోటార్ దగ్గరికి వచ్చిండు. ఒకసారి అడుగుదాం రైతును, ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు ఏంటిది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎట్లా నీళ్లు ఇప్పుడు మీరు పంట పొలాలకు నీళ్ళు అందుతున్నాయా? ఎట్లా ఇబ్బంది అవుతుంది? మేము నారు పోసిన కాడికి తిప్పలు పడతాను. నారు పోసిన కాడికి మొదలు పెడితే నారు పోసినాక ఒకసారి తీసినాక ఒక 2 నెలలు వారింది. 2 నెలలు వారి మళ్ళీ తగ్గినాక మళ్ళీ తీసినాం. మళ్ళీ తీస్తే మళ్ళీ దాదాపుగా నాట్లు అయినాయి, పొట్టకొచ్చినాయి. పొట్టకొచ్చినాక మళ్ళీ తగ్గినాయి. మళ్ళీ ఒకసారి తీసినాక ఇప్పటి వరకు అయితే ఇక అటు ఇటు కొద్దిగా బయట పడ్డాం. అది పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ పంటకు వచ్చే దశ ఒక 2-3 తడలు అయితే చేతికి వస్తుంది పంట. అట్లా ఇప్పుడు ఎప్పటి నుంచి ఈ కాలువ తీసిర్రు? ఎంత ఖర్చు వచ్చింది అసలు? దాదాపుగా ఒక మోటార్కు 7-8 వేల ఖర్చు వచ్చింది. ఇక అంతవరకు పెట్టుకున్నాం. ఇంకా మా కష్టం పోయింది.
ఆల్రెడీ ఆడి వరకే మా కష్టం అది ఇది అంతా అయిపోయింది కానీ అదైతే గంత వరకు వచ్చింది. ఈ నీళ్ళతోనైతే అటు ఇటు మెల్ల తీసుకొని బయట పడతామన్న ఆలోచన వరకు అయితే ఉన్నది. ఇక ఇప్పుడు నువ్వు మోటార్ దగ్గరికి ఎందుకు వచ్చినావు? అంత చెత్త ఏమో తీస్తున్నావా? చెదారం నీళ్ళు తగ్గినాయి, మోటార్ పోయేది నీళ్ళు తగ్గితే పోయేది కాలిపోద్ది కదా, చెయ్యి చేయడానికి వచ్చిన అట్లా. ఇప్పుడు మామూలుగా మనం నీళ్లు బాగున్నప్పుడు పొలంలో వేసినాం అనుకో, ఇటు మోటార్ సైడ్ రాము ఎక్కువ, కానీ ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు చెక్ చేసుడే తప్పదు, మోటార్ కాలిపోద్ది కదా, అందుకోసం రావాలి. నీళ్ళు ఎందుకు ఇక నీళ్ళు బాగున్నాయి అనుకో పోతూనే ఉంటుంది, ఎప్పుడోసారి చూస్తాం ఏదైనా తట్టుకుంటే అని చూస్తాం అంతే అయిపోతుంది. ఇప్పుడు రోజు చెక్ చేసుడే తప్పది, తగ్గినాయా పెరిగినాయా అని చెప్పి వస్తాం. ఇప్పుడు ఈ సీతారాంపల్లె గోదావరి అంటే చాలా మంది స్నానాలు చేయడానికి వస్తారు, కానీ నీళ్ళు ఇప్పుడు నీళ్ళు ఉన్నాయా ఇట్లా ఎండిపోయి? ఇక ఉన్నాయంటే మేము తీసిన కాలంలో చేస్తారు, మేము తీసిన కాలంలో చేస్తారు, అదే వర్కులు చేస్తారు పోతాం, మేము ఎందుకు వద్దాం అర్థం కదా. ప్రస్తుతం మనము ఇక్కడ సీతారాంపల్లె గోదావరి ఒడ్డున ఉన్న ఇక్కడ ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు, ఒకసారి అడుగుదాం. ఎట్లా నీళ్ళకి ఎట్లా ఇబ్బందులు అయింది? మీకు కాలువ తవ్వుకున్నారు కదా, ఎట్లా ఉన్నాయి ఇబ్బందులు? ఫిల్టర్ వేసుకున్నాడు మొత్తం ఇదే. ఇక 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఈ దశలో అంటే మామూలుగా ఇక ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు మాకు దాదాపుగా మోటార్కి ఒక ఎకరానికి ఒక 3,000 4,000 ఖర్చు పెట్టుకుంటే నీళ్ళు కొంచెం ఇప్పుడు వచ్చినాయి. పంపు సెట్లు ఆన్ చేశారు, ప్రస్తుతం పంట పొలాలకు నీరు అందుతుంది. ఒకసారి రైతులు ఉన్నారు, ఎట్లా కష్టపడుతున్నారు, అసలు నీళ్లు అందించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారనే విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఎట్లా ఉంది? గత కొన్ని రోజులుగా మీరు కాలువ తీసుకున్నారు, ఎంత ఖర్చు వచ్చింది, ఎట్లా పండుతుంది, ఇంకెన్ని రోజులు పడుతుంది టైం రావడానికి? ఇంకా 10-15 రోజుల దాకా పట్టే అవకాశం ఉంది. చాలా వరకు ఇంకా 50% పొలాలు కాలేదు, కంప్లీట్ కాలేదు. ఖర్చు ఈసారి బాగానే సొంతంగా రైతులు పెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం ఎడారి తీరైంది గంగాదేవి, గోదావరి మొత్తం ఎండిపోయింది. కాలువ మినిమం ఒక 4 కిలోమీటర్లు 3.5 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి వెళ్ళి కాలువ తీసుకోవడం జరిగింది. ఒక 2.5 to 3 లక్షల మధ్య ఖర్చు వచ్చింది. ఖర్చు కూడా రైతులం అందరం భరించుకోవాల్సి వచ్చింది. ఈసారి అధిక పెట్టుబడులు జరిగినాయి. ఈ నూతనంగా వేసిన వడ్లు కొత్తగా బీపీటీ వేసినాం కొంతమంది. ఇప్పుడు వాళ్ళకి ఇంకా 15 రోజులు ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ ఎండలు కూడా భయంకరంగా ముదిరిపోయినాయి. ఇప్పటికే మధ్యాహ్నం పొలాలకు కూడా రాలేని పరిస్థితి మాది. ఆ గంగా నుంచి వచ్చే దగడు, ఈ దగడికి నీళ్లు ఒక పూట ఎత్తే ఇంకో పూట ఉంటనే లేవు. వాటర్ కూడా తక్కువ ఉండడం వల్ల మోటార్లు తక్కువనే వస్తున్నాయి. ఇంతకుముందు 60-70% వస్తే మోటార్లు ఒక 35-40% వస్తున్నాయి అంతే. పెట్టిన పెట్టుబడులు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి. ఈసారి ఎకరానికి వచ్చేసి 10,000కు పైగా ఖర్చు అధికమైంది. గత సంవత్సరంలో రిస్క్ ఇంత లేదు, నీళ్ళు ఉన్నప్పుడు మోటార్లు వేసుకొని ఈజీగా బయటకు వచ్చినాం. ఈసారి మోటార్లు మోయడం, సడన్గా వాటర్ రావడం, మోటార్లు కాలడం, ఒక్కొక్కరి మోటార్ కనీసం ప్రతి రైతుది ఉన్న మోటార్ ఒక్కసారి 2 సార్లకు పైగా కాలినాయి ఒక్కొక్కరి. ఆ విధంగా మోటార్ వైండింగ్ కానీ బుషుల్ బేరింగ్లో కానీ ఒక్కొక్క మోటార్కు 5,000 నుంచి 10,000 దాకా వచ్చినాయి ఖర్చులు. అది ఆ పెట్టుబడులు అయితే అసలు వెళ్ళాయి. అప్పుడున్న వాటర్కు ఇప్పుడున్న పరిస్థితికి బాగా తేడా ఉంది. కాలువ తీయడానికి ఒక 15 రోజుల టైం మాది. 15 రోజులు కష్టపడ్డారు రైతులందరూ. ఇక పెద్ద మనుషులు ఉండి మనం చెయ్యాలి ఖచ్చితంగా వ్యవసాయం అన్న నినాదంతో సక్సెస్ అయినాము. కానీ పెట్టుబడులు అయితే వెళ్ళాయి. ఇది సీతారాంపల్లె గంగ రోడ్డు, నస్పూర్ గంగ రోడ్డు దాటి మళ్ళీ ఇటు ఎంత ఉందో అంత లాంగు చూస్తే కనబడుతుంది. కాలువ తీసుకుంటా తీయడానికి 3 జేసీబీలు 3 కిలోమీటర్లకు ఎబోనే కానీ తక్కువ అయితే ఉంటుంది. అంత లాంగ్ నుంచి వెళ్ళి మినిమం 2.5-3 లక్షలకు ఎబో ఖర్చు అయింది. 15 రోజుల దాకా వెనకకైనా అని చెప్పుకోవచ్చు. నాట్లు కూడా ఇబ్బంది బాగా అయింది. ఇది పరిస్థితి. పంటలు చివరి దశలో ఎప్పుడైనా కూడా కాలువలు తీసుకొని నీటి కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ నాటు ప్రారంభం నుంచే ఇక్కడ మేము కాలువలు తీసినామని చెప్పేసి అప్పటి నుంచి కూడా సాగునీరు అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇక్కడ రైతులు అయితే చెప్తున్న పరిస్థితి. రైతుకు ఎన్ని కష్టాలు ఎదురైనా తమ పొలం పండడమే అతని చివరి లక్ష్యం. అట్లాంటి పంట పొలాలను రక్షించుకునేందుకు ఎంతైనా కష్టపడతారు. అట్లాంటి కష్టాల్లో ఈ భగీరథ ప్రయత్నం అనేది ఒకటిగా నిలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఎండాకాలంలో కూడా రైతులు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు
పడుతున్న పరిస్థితి ఎప్పుడైనా మనకు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తుంది, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ పైపు ఏదైతే ఉందో గోదావరి నడి మధ్యలో ఈ పంపు సెట్టు ఫుట్బాల్ అంటారు, దీన్ని ఫుట్బాల్ అంటారు. ఇక్కడ నుంచి ఈ గోదావరిలో మధ్యలో ఇది వేశారు. ఇక్కడ గత సంవత్సరం కావచ్చు మొన్నటి వరకు కూడా ఇక్కడి వరకు నీళ్లు ఉండే, ఈ నీళ్లు ఉండే క్రమం నుంచి ఈ నుంచి పంట పొలానికి భూమిలో నుంచి పైపులు వేసుకుంటారు. ఆ పైపులు దీని ద్వారానే ఇక్కడ ఒక మోటార్ ఫిట్ చేసుకొని ఇక్కడ మొత్తం కూడా నీళ్లు స్టోరేజ్ అయి ఉంటాయి. సో అందుకోసమని ఇక్కడ ఎప్పుడు పర్మనెంట్గా ఉండేందుకు ఇక్కడ ఇది వేసుకున్నారు. ఇది వేసుకోవడం ఫస్ట్ ఒక మెట్టు, తర్వాత రెండవ మెట్టు ఏంటంటే ఇక్కడ నుంచి నీళ్లు క్రమక్రమంగా తగ్గిపోవడంతో మళ్ళా గోదావరి ఒడ్డున ఇప్పుడు మనం చేసే కాలువ ప్రయత్నం ఏదైతే ఉందో ఆ కాలువ ప్రయత్నం చేశారు. ఇట్లాంటి రైతులు మొత్తం కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫుట్బాల్లో ఇక్కడ కూడా ఒకటి ఇనుపది పంపు సెట్టు అంటే పూర్తి స్థాయిలో ఎప్పుడు కూడా దాన్ని కాపాడుకునేందుకు ఇక్కడ పంపు సెట్ ఏర్పాటు చేసుకున్నారు. ప్లాస్టిక్ పైప్ కాకుండా ఎప్పుడు పర్మనెంట్గా ఉండేందుకు ఇక్కడ పంపు సెట్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా గోదావరి మధ్యలో ఉన్నది. ఈ గోదావరి మధ్యలో అంతకుముందు నీళ్లు పుష్కలంగా ఉండే. ఇక్కడ ఒక మోటార్ ఫిట్ చేసుకొని ఈ మోటార్ ద్వారా డైరెక్ట్ పంట పొలాల్లోకి సాగునీరు వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నీళ్లు లేకపోవడంతోనే అక్కడ ఏదైతే కాలువ తవ్వుకున్నారో ఆ కాలువ మనం కనిపిస్తున్న కాలువ ద్వారానే లాస్ట్కు చివరికి అక్కడ పైప్ కట్ చేసుకొని ఇక్కడ మోటార్ అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కనెక్షన్ ఇచ్చుకొని ఏదైతే వచ్చే నీరు కాలువ ద్వారా వచ్చే నీరు ఉందో ఆ కాలువ ద్వారా వచ్చిన నీళ్ళ నుంచి పంట పొలాలకు చేరవేస్తున్న పరిస్థితి మొత్తంగా ఉంది. మొత్తంగా ఇది అంటే రైతులు చేస్తున్నటువంటి భగీరథ ప్రయత్నం అంటే ఇది. ఒకవేళ ప్రాజెక్టు అదే ఇప్పుడు 1,00,000 కోట్ల విలువ చేసుకునే ప్రాజెక్టు ఇట్లా సరైన కరెక్ట్గా కడితే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొనేది కాదు అని చెప్పేసి రైతులైతే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది మొత్తంగా రైతులు తమ పంట పొలాలు రక్షించుకునేందుకు చేస్తున్న భగీరథ ప్రయత్నం. ఈ కష్టాలు పడి తమ పంట పొలాలను రక్షించుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నానికి సెల్యూట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా సీతారాంపల్లి నుంచి.